హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యంతో సిట్ వేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరుగుతుందని ఇంతవరకు సిట్ నివేదిక చెప్పలేదు. చంద్రబాబు ఆరోపణలకు ఆధారాలేవీ లేవు. అయినా కూడా చంద్రబాబు అతనికి వంత పాడే ఎల్లో మీడియా మాత్రం అబద్ధాలు ఆడడం ఆపలేదు. నెయ్యి సరఫరాదారులైన కొందరు కాంట్రాక్టర్లు టెండర్ రెగ్యులేషన్ అతిక్రమించారని మాత్రమే నివేదిక చెబుతుంది అని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మరి వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేశారో ఆ ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యంతో ఇవాళ సిట్ వేశారు. ఆ సిట్కి సంబంధించిన సభ్యులందరూ కూడా మరి దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంతవరకు శ్రీవారి ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేందుకు చిన్న ఆధారం కూడా ఇప్పటివరకు సిట్ చూపించలేకపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపణ అయినట్టు కానీ నిర్ధారణ అయినట్టు కానీ ఎక్కడ వాళ్ళ సిట్లో రిపోర్ట్లో చెప్పట్లేదు. అయినా సరే వీళ్ళ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదు. చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎల్లో మీడియా కానీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఇలాగా ఇంకా కొనసాగించే కార్యక్రమంలో ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏమని వాళ్ళు తెలియజేశారంటే, ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్లో నెయ్యి కానీ ఇతర వస్తువులు కానీ ఆ టెండర్ షెడ్యూల్లో టెండర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. వాళ్ళ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఎక్కడ దీంట్లో కల్తీ జరిగిందని ఎక్కడ చెప్పలా. ఈ కాంట్రాక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్స్ ఆ టెండర్ రెగ్యులేషన్లో కొంత ఉల్లంఘించారని మాత్రం చెప్పారు తప్ప, అంటే ప్రాసెస్లో దాంట్లో ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్నే తప్పారు తప్ప సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అని మాత్రం ఎక్కడ సిట్టు రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడా కూడా తెలియజేయలేదు. దీనికి సంబంధించిన లడ్డూలో కల్తీ జరిగిందన్న ప్రస్తావన ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా కనిపించలేదన్న విషయాన్ని వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఇంత పచ్చిగా ఈ నిజాన్ని సిట్టు అధికారులు, సుప్రీంకోర్టు చేత నియమింపబడిన సిట్టు అధికారులు నిర్ధారణ చేసిన ఈ ఎల్లో మీడియా, ఈ టీడీపీ కలిసి ఈ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమంలో ఎక్కడ ఇంకా దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇంకా అంటే దీంట్లో ఇంకా ఏదో రకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినాలనే చూస్తారు. కానీ దీనివల్ల మరి భగవంతుడి మీద మనం రాజకీయం చేస్తున్నాం, దీని పర్యవసానం మనం అనుభవించవలసి వస్తుందన్న భయభక్తులు అన్న ఎక్కడ కనపడలేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.